ప్రతి మనిషికి బాడీలో ఒక వీక్ పార్ట్ ఉంటుంది కదా, అట్లా నీ వీక్ పార్ట్ ఏది? నా కళ్ళు. ఆహా, ఇట్లా నవ్వే మా బతుకు నవ్వులు పాలు చేస్తారు తర్వాత. నీ వీక్ స్పాట్ ఏది? నాదా, నా హార్ట్ చాలా వీకు. సార్, ఒక ఆడపిల్ల తండ్రిగా అడుగుతున్నాను, మీ అబ్బాయిని ఇలాగైనా పెంచేది? పోయినసారి కానీ ఈసారి గట్టిగా తగిలేటట్టున్నది నాకు దెబ్బ. హలో గైస్, వెల్కమ్ టు ది మల్టీవర్స్ న్యూస్. పేరు మార్చిన ద లిలీ ఫ్లై అఫీషియల్గా ఇప్పుడు ఈ రివ్యూ వచ్చేసి టిల్లు స్క్వేర్ మూవీ రివ్యూ అనమాట. ఈ రివ్యూ ఎప్పుడో రావాల్సింది, లేట్ అయింది డ్యూ టు సమ్ మైక్ ప్రాబ్లమ్స్ వల్ల. సో మళ్ళీ మైక్ వచ్చింది కాబట్టి మళ్ళీ రివ్యూ అయితే చేస్తున్నా. నేనైతే ఈ మూవీ చూసాను, మూవీ అయితే నాకు నచ్చింది. మూవీ ఎలా అనిపించింది అనే ముందు, ఈ మూవీలో రాధికా క్యామియో ఉందా లేదా అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఉంది. అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది మల్లిక్ రామే. ప్రీవియస్ మూవీ ఎవరైతే డైరెక్ట్ చేస్తారో అదే డైరెక్టర్ దీనికి కూడా ఉన్నారు. రైటర్స్ వచ్చేసి మన సిద్ధు కూడా రైట్ చేశాడు మూవీని. మూవీ బాగానే ఉంది, కాకపోతే ఎప్పుడు ఫస్ట్ మూవీ ఇచ్చినంత కిక్ సెకండ్ మూవీ అయితే ఇవ్వదు. సో ఇట్స్ ఎ గుడ్ సీక్వెల్ అని చెప్పుకోవచ్చు. మన టిల్లు గారు కూడా అదే చెప్పారు. ఈ మూవీ ఒక గుడ్ సీక్వెల్ అంతే. గుడ్ ఫిలిం అనలేము, సూపర్ డూపర్ హిట్ అనలేము, గుడ్ సీక్వెల్ అంతే. మంచి సీక్వెల్గా తెచ్చారు దీన్ని. ఫస్ట్ హాఫ్ అంతా మీకు మనకి పాత టిల్లు ఏదైతే ఉందో ఆ మూవీకి కంటిన్యూషన్గానే జరుగుద్ది. అండ్ ఈ మూవీలో లిల్లీ వస్తుంది. మళ్ళీ ఈ తర్వాత ఏమైంది అనేది కథ. మధ్యలో విలన్ నిజంగా అతను ఇంకొంచెం స్కోప్ ఇచ్చి ఉండాల్సింది అనిపించింది. అండ్ సాంగ్స్ హైలైట్ ఈ మూవీకి. నాకైతే సాంగ్స్ పిచ్చగా నచ్చాయి. సాంగ్స్ కోసం మూవీకి వెళ్ళాను చెప్పాలండి నేను. ఎందుకంటే మనకి టికెట్ కొనకుండా అదొకటి, అలాగే టిల్లన్న ఇలా అయితే ఇలా అదొకటి, ఇంకొకటి పడిపోయనే ఏదో పాట ఉంటుంది అదొకటి. ఈ సాంగ్స్ కోసం వెళ్ళాను ఈ మూవీకి. అంతేకాకుండా డీజే టిల్లులో ఫస్ట్ పాట ఉంటుంది కదా, ఆ పాటను కొంచెం రీమిక్స్ చేసి ఈ మూవీలో అయితే వేశారు. అది వేసినప్పుడు థియేటర్లో కేకలు, పాట వినపడలేదు దెబ్బకి. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ సీన్ నిజంగా పిచ్చ కేక. అది ఇప్పుడు వరకు ఏ సినిమాలో మీరు అలా చూసుంటారు, అంత బాగుంటుంది నిజంగా. అండ్ అలాగే మన రాధిక ఎంట్రీ, అరుపులు థియేటర్ మొత్తం అరుపులే నిజంగా. మొత్తం మూవీ మొత్తం మీరు నవ్వుకుంటూనే వెళ్ళిపోతారు. ఎక్కడ ఏడవడం లేదా బోర్ ఫీల్ అవ్వడం అలాంటివి ఏమి ఉండవు, మీకు నచ్చుద్ది. అండ్ మ్యూజిక్ వచ్చేసి బీమ్స్ అనమాట. బీమ్స్ బాగా ప్లే చేశారని చెప్పొచ్చు. మ్యూజిక్ చాలా బాగుంది, ఫ్రెష్గా ఉంది. కొన్ని చోట్ల బాగా ఎలివేట్ కూడా చేసింది మూవీని అని చెప్పుకోవచ్చు. నాకైతే బాగా నచ్చింది నిజంగా. మీరు కనుక ఈ మూవీని చూసుంటే ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా, నేను తెలుసుకుంటా. అండ్ ఈ మూవీకి మీరెంత రేటింగ్ ఇస్తారో కూడా కింద కామెంట్ చేయండి, చూద్దాం. అండ్ ఇంకో విషయం అయితే చెప్తా, ఇది కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే కామెడీ జోనర్ నచ్చని వాళ్ళు ఈ మూవీకి అయితే వేస్ట్ రావడం. ఎందుకంటే అప్పుడు స్టోరీలో ప్లాట్ హోల్స్ వెతుక్కోవడం లేదా లాజిక్ మిస్ అవుతుంది అనడం, ఇలాంటి మాటలన్నీ మీ చేత వస్తాయి అన్నమాట. ఒకవేళ మీది కామెడీ జోనర్ నచ్చదు అంటే మీకు ఖచ్చితంగా ఈ మూవీకి వెళ్ళకండి, అది వేస్ట్, టైం వేస్ట్ మీకే. ఎందుకంటే కామెడీ జోనర్ నచ్చని వాళ్ళు వెళ్ళి కామెడీగా వచ్చిన సీన్స్ కూడా నవ్వుకోకుండా అలా కూర్చొని ఉంటారు కాబట్టి వేస్ట్ అంటాను నేనైతే. సో అన్ని సినిమాలు చూస్తాం, లేదా కామెడీ సినిమాలు మాకు ఇష్టం అనుకునే వాళ్ళు వెళ్ళండి. లేదంటే కామెడీ నచ్చదు అన్న వాళ్ళు మాత్రం వెళ్ళి ఇంట్లో కూర్చోవడం బెటర్, లేదా ఈ గాజుల సినిమాకి వెళ్ళిపోవడం బెటర్. ఇదైతే ఖాయం. ఎందుకంటే ఈ మూవీలో లాజిక్స్ ఏం పెద్ద ఉండవు, అన్ని మ్యాజిక్ లాగా జరిగిపోతూ ఉంటాయి. చూసి జస్ట్ ఎంటర్టైన్ అవ్వడం వరకే ఈ మూవీలో మీరు చేసే పని, అంతకు మించి ఏం లేదు. టికెట్ వర్తబులే, అదైతే చెప్తా. సాంగ్స్ అండ్ మంచి థియేటర్లో చూడండి, అది మాత్రం నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. మంచి థియేటర్లో, పెద్ద సౌండ్ వచ్చే థియేటర్, పెద్ద స్క్రీన్ ఉండే థియేటర్లో మిడిల్లో కూర్చొని చూడండి, మంచి కిక్ ఇస్తుంది ఈ మూవీ, అదైతే గ్యారంటీ చెప్తా. ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఎవరో ఒకరు వెళ్ళండి. ఫ్యామిలీతో నేను చెప్పను, కానీ ఫ్రెండ్స్తో వెళ్తానంటే వెళ్ళండి, మీ ఇష్టం అది. అండ్ ఈ మూవీలో ఇంటర్వెల్ బ్యాంక్ సీన్ మాత్రం పిచ్చ గ్యాగ్గా ఉంటుంది, అది మిస్ కాకండి ఖచ్చితంగా. ఇంటర్వెల్ వచ్చాకే మీరు పాప్కార్న్కి వెళ్ళండి. నేనైతే పాప్కార్న్ తెచ్చుకున్నా, పెద్ద పాప్కార్న్ తెచ్చుకున్నాం కాబట్టి కొంచెం తింటాకి లేట్ అవుద్దేమో అనుకున్నాం, కానీ ఫాస్ట్గా తినేసాను కాబట్టి పాప్కార్న్ అయితే అయిపోయింది. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. ఇంతటితో మన రివ్యూ కూడా అయిపోయింది. నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 8.5 చెప్పాను. 8 అయితే ఇస్తాను, నాకైతే నచ్చింది. అండ్ ఇంతటితో ఈ రివ్యూని అయితే ముగిస్తున్నా. 8.5 ఇస్తాను రేటింగ్, ఎందుకంటే నాకు బాగా నచ్చింది. ఇంతటితో ఈ రివ్యూని అయితే ముగిస్తున్నా. మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మిగతా రివ్యూస్ వెళ్ళి చూడకపోతే వీళ్ళు ఒకసారి లుక్ చేయండి. అండ్ అలాగే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఈ మూవీలో అందరు క్యాస్టింగ్ కరెక్ట్గా సరిపోయింది, బాగా చేశారు.